జనాంగమా, ఈ అనుభవం మనకుందా ఆలోచించాల్సింది. నేను వాక్యం వినటానికి వెళ్తాను, ఓకే మంచిది, వాక్యం బాగా చెప్పారు, నాకు సర్టిఫికెట్ ఇచ్చినారు, థ్యాంక్ యూ. అయితే వాక్యం నిన్ను పరిశీలిస్తుంది. ఆ పరిశీలించేటప్పుడు నీ ప్రాణాత్మలు వేరయ్యాయా? వేరైతేనే యేసయ్య రక్తం నీ రక్తంతో వేరైతేనే నీ ఆత్మతో పరిశుద్ధాత్మ కలుసుకుంటుంది. అది లేని పక్షాన నీళ్ళ బిందె ఆవిడ ఉంది చూడు సత్యమ్మ, ఆ ఆత్మ వస్తుంది మన మీదికి, గొడవల ఆత్మ వచ్చేస్తుంది. దయచేసి గమనించవలసిన విషయం. 19వ వచనాన్ని చదువుతాను. వాళ్ళు కలిసి ప్రయాణం చేసిరి. నీవు వాక్యము కలిసి ప్రయాణం చేయాలి. దయచేసి బాగా వినాలి. చాలామంది వాక్యంతో కలిసి ప్రయాణం చేయని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మనుషుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. చాలామంది ఇక్కడే కాదు, ప్రపంచంలో 199 మంది వాక్యంతో కలిసి ప్రయాణం చేసేది తక్కువైపోయాది, మనుషులతో కలిసి ప్రయాణం చేసేది ఎక్కువైపోయాది. అది మనం భక్తి అనుకుంటున్నాం, అది భక్తే. మనుషులతో స్నేహం కలిగి రావడం మంచిదే, దట్స్ వెల్ అండ్ గుడ్. బట్ ఒకటి, పరలోకానికి వెళ్ళాలంటే వాక్యంతో కలిసి ప్రయాణం చేసే అనుభవంలోకి మనము రావాలి. లేదు ఇమ్మాన్యుయల్ చర్చికి రావాలంటే ఎవరితోనైనా కలిసి రావచ్చు, పోతూ ఉండొచ్చు. అంటే నువ్వు వస్తావు, వాక్యం వింటావు, తిరిగి వెళ్ళిపోతావు. నువ్వు ఎట్లుంటావంటే ఖాళీ పాత్ర. ఖాళీ పాత్ర, దాంట్లో ఏమీ ఉండదు. పాట పాడమంటే కంఠస్థం రాదు నాకు పాట అంటాడు. ప్రార్థన చేయమంటే శాన్నాళ్ళు అవి చేసి నువ్వు చేయి మళ్ళీ చేస్తాను అంటాడు. ఏందురా 20 ఏళ్ళ నుండి గుడికి వస్తాను, ప్రార్థన రాదా? చెయ్యి ప్రార్థన అంటే ఏం చేస్తాడు తెలుసా? నాయనా తండ్రి నీకు సోదరం సోదరం సోదరం. యేసయ్య వెళ్తున్నారు, ఒక 2 వెళ్తున్నారు, వాళ్ళతో పాటు నడిచినాడు. వాళ్ళంతా ఏదో చెప్తా ఉంటే ప్రభు కూడా వాళ్ళకి చెప్పినాడు, అయ్యా ఫలానా లేఖనంలో ఇట్లుంది కాబట్టి ఆయన అట్లా సిలువలో చనిపోవాల్సిందే అని చెప్తా ఉంటే వాళ్ళ హృదయాలు మండినాయి అంటారు. ఆ ఇల్లు వచ్చింది వాళ్ళది. ఏం సార్ పొదువైంది, రాత్రి ఇక్కడ ఉండండి, ఉదయానికి వెళ్దరు అన్నారు. వాళ్ళు చాలా మంచి అతిథి ప్రియులు. యేసయ్యకి రొట్టె కూడా ఇచ్చినారు వాళ్ళు. యేసయ్య ఏం చేసినాడు? దొరికింది లేని లబ్బుకొని తినలే. ప్రభు స్తోత్రాలు చెప్పినాడు. స్తోత్రాలు చెప్పి రొట్టె ఇచ్చే లోపల వాళ్ళ కండ్లు తెరవబడ్డాయి అని ఉంది. ఎవరి కండ్లు? యేసయ్యతో నడిచిన వాళ్ళు, ప్రయాణం చేసిన వాళ్ళ కండ్లు, వాళ్ళ హృదయాలు మండినాయి, కండ్లు తెరవబడినాయి. ఇప్పుడు వాళ్ళు ప్రభుని గుర్తుపట్టేసినారు, ఈయన యేసునని. ఎవరు? ఏం మాట్లాడరు? బండలేదా? వాక్యముతో మనం కలిసి ప్రయాణం చేస్తే మన హృదయాలను మండిస్తాడాయన. వాక్యంతో కలిసి ప్రయాణం చేస్తే మన కళ్ళను తెరుస్తాడాయన. ఆయనను గుర్తుపెట్టే నేత్రాలు, ఆయన మాట విని మండే హృదయాలు దేవుడు మనకు దయచేస్తాడు. వాక్యంతో నడవకపోతే మన హృదయం మండదు, మన కళ్ళు తెరవబడవు. మన హృదయం మండకపోతే మన హృదయంలో ఉన్న కల్మషం కాలిపోదు. మన కళ్ళు తెరవకపోతే యేసుని మనం చూడలేం. కళ్ళు మూతల పడినంత కాలం సౌలు యేసుని తిరస్కరిస్తూ వచ్చాడు. దమస్కులో ప్రభు అతనికి దర్శనమిచ్చాడు. ఆ తరువాత ఆయన తిన్ననిది అనబడిన వీధిలో ఉంటే అననీయ ప్రవక్త వచ్చి ప్రార్థిస్తే కన్నులలో నుండి పొరల వంటివి రాలగా అనుంది. ఆయన కళ్ళు తెరవబడ్డ తరువాత ఈ సిలువ వేయబడిన యేసే క్రీస్తు. ఏ వ్యక్తిని నేను దేవుడు కాదన్నానో ఆయనే దేవుడు. ఆయన కొరకు నేను ప్రాణమే పెడతాను, ఆయన కొరకు నేను సమస్తాన్ని వదిలిపెడతాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము అని చెప్పాడు. దైవజనాంగమా, మీరు విన్న వాక్యం మీ లోపలికి వెళ్ళి మీ ప్రాణాత్మలను వేరు చేస్తుంది. యేసయ్య రక్తం మీ రక్తంతో కలిసేటట్టు, పరిశుద్ధాత్మ మీ ఆత్మతో కలిసేటట్టు సహాయము చేస్తుంది. ఆ వాక్యం మిమ్మల్ని పరిశీలిస్తుంది. దయచేసి గమనించాలి. ఏమని పరిశీలిస్తుంది? ఈ మనిషి నాతో ప్రయాణమై రావటానికి మనస్సు కుదిరినదా లేదా? ఈ మనిషి వాక్యముతో ప్రయాణమై పోవటానికి మనస్సు కుదిరినదా లేదా? మీరు ఆలోచించండి. మీరెంతవరకు ఈరోజు చెప్పిన వాక్యంలో ఎంతవరకు మీరు ఎదిగారో
మీకు బాగా తెలుసు, మీకు బాగా తెలుసు. కాబట్టి వాక్యంతో నడవటానికి మనమందరం కూడా సిద్ధపడాలి. వాక్యం విన్నప్పుడంతా వాక్యం ఎదుట నిలబడి చాలా వినయపూర్వకంగా, తండ్రి ఈ వాక్య ప్రకారంగా నేను లేను అన్నప్పుడే వాక్యం లోపలికి వెళ్ళి ఏ పరిస్థితుల్లో నీవు లేవో దాన్ని ప్రక్కకు తీసివేయటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ తప్పితాన్ని తొలగిస్తుంది. దాని అపోస్తుడైన పౌలు అన్నాడు, మీ ఆత్మకు కళంకం అంటకుండా, మచ్చ డాగు అంటకుండా వాక్య ఉదక స్నానము చేస్తాడు అని చెప్తాడు. స్నానం చేసినట్టుగా చేసేస్తాడు. ఈ రోజున్న మలినం రేపటి దాకా రాకుండా ఈరోజు మలినాన్ని అక్కడే కడిగి శుద్ధీకరిస్తాడు. నా మాట అర్థమైన వాళ్ళు గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దైవ జనాంగమా, 19వ వచనాన్ని చదువుతాను. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి అని చెప్పారు. ఇద్దరు కలిసి వచ్చారు. ఎక్కడి దాకా వచ్చేసారంటే బెత్లెహేముకు వచ్చేసారు. బెత్లెహేముకు వచ్చిన తర్వాత అమ్మలక్కలందరూ వచ్చేసారు అక్కడికి. ఎవరెవరు వచ్చినారు? సిస్టర్స్ అంతా వచ్చేసినారు. ఓల్డ్ బిలీవర్స్, ఓల్డ్ ఫ్రెండ్స్. ఈమె పోయి వాళ్ళ ఇల్లు తెరుచుకుంటా ఉంది. తలుపో గిలిపో తెరుస్తూ ఉంటుంది. ఆ కిటికీలు ఊడిపోయి ఉంటాయి, తలుపు చిల్లులు పడిపోయి ఉంటుంది, పైకప్పు ఊడిపోయి ఉంటుంది. అందరూ వచ్చి చూసినారు. ఇది మన నయోమి, బాగున్నావా అని. అట్లా అడగద్దండి నన్ను, బాగున్నావా అని. యెహోవా నాకు చాలా కీడు చేసినాడు. నోరు తెరిస్తే దేవుని మీద కంప్లైంట్లే కొందరికి కదా. నోరు తెరిస్తే దేవుడి మీద కంప్లైంట్లే. ఈరోజు విన్న వాక్యం మనలో పని చేయాలా? విన్న వాక్యం మనల్ని చూసి నాతో మీకు మనసు కుదిరిందని చెప్పాలా? నీ మనసు కుదిరితే వాక్యము నీవు ప్రయాణమైపోతారు. ఇద్దరు కలిసి నడిస్తే నీవు లేఖనాలు వినున్నప్పుడు నీ హృదయం మండడం ప్రారంభిస్తుంది. లేఖనాలు వినేటప్పుడు తరువాత క్రీస్తుని కళ్ళారా చూసే నేత్రాలు, ఆయన ప్రత్యక్షత నీకు కలుగుతుంది. ఆయనతో కలిసి, వాక్యంతో కలిసి నడవకపోతే ఆ ప్రత్యక్షత లేదు, మన హృదయం మండేది లేదు. ఎలాగొచ్చామో అలా కూర్చుంటాం, ఎలాగున్నామో అలాగుంటాం, ఎలాగ వెళ్తామో అలాగే వెళ్ళిపోతాం. ఏమీ సంబంధం లేని వాళ్ళుగా వెళ్ళిపోతాం. దైవ జనాంగమా, యేసయ్య రాబోతూ ఉన్నాడు. వస్తున్న క్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కోవటానికి ఒక వ్యక్తిలో జరగవలసిన మార్పులు ఇన్ని మార్పులు రావాలి. ఇంత లోతుగా మన ఆత్మీయ జీవితాన్ని నడిపించుకుంటేనే పరోక్షంగా ఉన్న యేసయ్య మనకు ప్రత్యక్షమవటానికి అవకాశాలు ఉంటాయి. విశ్వాసముతో దేవుడున్నాడని నమ్ముతున్న మనము ఒకరోజున నేరుగా ఆయన ఎదుట నిలబడటానికి ప్రభు కృపదయ చేస్తాడు. నయోమిని వాక్యము అని చెప్పాను. బెత్లెహేముకు వచ్చిన తరువాత నయోమి తన వాళ్ళతో మాట్లాడుతూ, దేవుడు నాకు దుఃఖాన్ని కలుగజేశాడు, ఇంకా నన్ను నయోమి అనకండి, నేను మారాని. మారా అంటే చేదు. నా జీవితం చేదైపోయాది. భర్త చనిపోయాడు, కొడుకులు చనిపోయారు, కోడలు వెళ్ళిపోయారు, ఈ ఒక్క కోడలు నాతో పాటు వచ్చాది, నా జీవితం చేదైపోయింది అని మాట్లాడేది. అంటే వాక్యము ఒక రోజున చేదుగా మారేది. వాక్యము మధురం. 19వ కీర్తనలో చెప్తాడు, మధురమైన వాక్యము ఒకరోజు మారాగా మారిపోయాది. ఎప్పుడు మారాగా మారేది? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఆ వాక్యం ఏ వాక్యము? ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనని. దేవుని వద్ద ఉన్న వాక్యం, ఆదిలో ఉన్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యము ఒక శరీరంగా మారిపోయాది. ఆ శరీరంలో కృపా సత్యము సంపూర్ణము చేయబడది. ఆ శరీరానికి యేసనే పేరు పెట్టారు. యేసయ్య 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గరుండి 3.5 సంవత్సరం తన్ని లోకానికి పంపిన పరలోకపు తండ్రి పనిచేస్తూ వచ్చాడు. యేసయ్యని తీసుకెళ్ళి ఆయనను అన్యాయస్తులు పిలాతుకు అప్పజెప్పాలనే ప్రణాళిక, యేసయ్యని చంపేయాలనే ఆలోచన. అప్పుడు యేసు ప్రభుల వారు
ఆఖరి దినమున శిష్యులతో కలిసి భోంచేసి ఆయన ఒలీవల మనబడే కొండకు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ గెత్సేమనే వనంలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేటప్పుడు ఆయన ముఖం మీద చెమట రక్తముగా మారిందని ఆయన ప్రార్థనలో, ప్రభువా, ఈ పాత్రలోనిది నేను త్రాగలేను, నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించమని ఆయన ప్రార్థన చేస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఆ గెత్సేమనే వనంలోకి వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థిస్తున్న తండ్రి ఒక పాత్రని చూస్తూ ఉన్నాడు. ఆ పాత్రలో అందరి పాపాలు ఉన్నాయి. ఈయన పాపరహితుడు. అంతవరకు నయోమి మధురమైన పాత్రలోనిది ఎప్పుడు తాగాడో మారాగా మారిపోయాడు, చేదైపోయాడు. ఆయన మారగా మారకపోతే సిలువకు అర్హుడు కానే కాదు. ఆయన సిలువ వేయబడాలంటే అందరి పాపాన్ని ఆయన సేవించాలి, స్వీకరించాలి, నేరస్తుడిగా రుజువు కావాలి. దైవజనాంగమా, నా యేసు వాక్యం, నా యేసు శరీరధారి అయి మధురమైన యేసయ్య, పాపరహితుడైన యేసయ్య గెత్సేమనేలో పాప సహితుడుగా మారాడు. మధురము మారగా మారాది. నయోమి అంటుంది, నన్ను ఇంకా నయోమి అనకండి, నన్ను మారా అని పిలవండి. సర్వశక్తుడైన దేవుడు నాకు చాలా దుఃఖాన్ని కలుగజేశాడని. నిజమే, నా యేసు చాలా దుఃఖపడ్డాడు. వాక్యం అంటుంది, తండ్రి నన్నేల విడిచితివి అని అంటున్నాడు. దయచేసి వినాలి. ఆ మాట ప్రకారంగా కృపగలిగిన యేసయ్య తండ్రి చేతుల్లో నుండి విడవబడిన వాడుగా, మధురమైన యేసయ్య మారగా మారబడ్డాడు మనందరి కోసం. ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, ఇక్కడ నేను ముగిస్తాను 20వ వచనం దాకా. కాబట్టి కృపగలిగిన దేవుడు ఈ రోజున మనతో కలిసి ఆయన వాక్యం నడవటానికి, మనం వాక్యంతో నడవటానికి ఆ అనుభవంలోకి మనం వెళ్ళాలి. వాక్యంతో ఒక వ్యక్తి నడవాలంటే వాక్యం నీ లోపల పని చేయాలి. వాక్యం నీ ప్రాణాన్ని, ఆత్మని విడదీయాలి. అప్పుడు ఆయన రక్తం నీ రక్తంతో, ఆయన ఆత్మని ఆత్మతో కలుస్తుంది. లేకపోతే ఆ కార్యం జరగదు. మామూలుగానే ఉంటావు, బాగా పాడుతూనే ఉంటావు, అబద్ధాలు చెప్తూనే ఉంటావు, బాగా ప్రార్థన చేస్తూనే ఉంటావు, మోసాలు చేస్తూనే ఉంటావు, బాగా ఉపవాసాలు ఉంటావు, అన్యాయాలు చేస్తావు, బాగా అన్నీ చేస్తావు. అన్నీ చేసేసి చిన్నగా అప్పుడప్పుడు సిగరెట్ మొక్కొడేస్తావు. మీరెవరు తాగరనుకోండి, కొంతమంది చెప్తాను, అట్లా మారిపోతుంది జీవితం. ఒక్కటి మీరు గమనించాల్సింది, వాక్యం విన్నాను, వాక్యం నా ప్రాణాన్ని, ఆత్మని వేరు చేసేదా అని ఆలోచించండి. ఆ వేరు చేయబడినప్పుడే యేసయ్య రక్తం, యేసయ్య పంపిన ఆత్మ నాలో కలుసుకుంటుంది. లేకపోతే అవి రెండు కలిసి ఉన్నప్పుడు ఆ ఆత్మ, ఆయన రక్తం నా మీదికి రాదు. ఎప్పుడు వాక్యం మనతో కలుస్తుందో ఇద్దరు కలిసి నడుస్తాం. ఎప్పుడు వాక్యంతో కలిసి నడుస్తామో అప్పుడు నా హృదయం మండుతుంది, నా కళ్ళు తెరవబడతాయి. నా హృదయం మండుతుంది, నా కళ్ళు తెరవబడతాయి. యేసయ్యని చూసే ఆ ప్రత్యక్షత నాకు ఉంటుంది. ఇంకా లోకంలో ఏది నేను చూడను, దేనికి నేను ఆకర్షింపబడను. పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకు లాభమన్నాడు. యేసయ్యనే చూసే ఆ నేత్రాలు ఆయనకు వచ్చేసాయి. ఆ మార్పు నీకు రావాలి. 21వ వచనాన్ని చదువుతాను. నేను సమృద్ధి గలదాననై వెళితిని. 1వ అధ్యాయము 20వ వచనము, రూతు గ్రంథం. నేను సమృద్ధి గలదాననై వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధ సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పాను. నయోమి బెత్లెహేముకి వెళ్ళిన తర్వాత బెత్లెహేములో ఉన్న ప్రజలు వచ్చి నయోమిని పలకరించినప్పుడు నయోమి తన యోగక్షేమాల గురించి మాట్లాడుతూ దేవుని విషయంలో చాలా నిష్ఠూరమైన మాటలు మాట్లాడుతూ వచ్చారు. ఈ వచనంలోనే 3 పర్యాయాలు దేవుని గురించి మాట్లాడేది. ఆమంటుంది, నేను సమృద్ధి గలదాననై వెళితిని. ఇది నమ్మే మాట. బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళేటప్పుడు సమృద్ధి కలిగి వెళ్ళిందా, కరువుతో వెళ్ళింది.
నేను సమృద్ధి గలదానని వెళితిని, యెహోవా నన్ను రిక్తురాల్నిగా చేసేసాడు, నాకేమీ లేకుండా చేశాడు. నేను వెళ్ళేటప్పుడు ఈ చేతిలో బంగారం, ఈ చేతిలో డబ్బు ఉండేది. ఆ యెహోవా దేవుడు మోయాబుకి వెళ్ళిన తర్వాత నా చేతిలో ఏమీ లేకుండా చేసేసాడు. మొదటి మాట చెప్పారు. రెండో మాట అంటది, యెహోవా నా మీద విరుద్ధ సాక్ష్యము పలికెను. దేవుడు ఈమె గురించి విరుద్ధంగా ఎవరికి సాక్ష్యం చెప్పాడు? ఎవరికి చెప్పాడు దేవుడు ఈమె గురించి విరుద్ధంగా? రెండవ నెపం. మూడవ మాట అంటుంది, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. దేవుడు బాధపరిచేవాడు కాదు, బాధను తీర్చేవాడు. ఎన్నో పర్యాయాలు నయోమిలాగా మన భాష కూడా ఉంటుంది. మనం చేసే తప్పితాలను దేవుని మీద చెప్పి, దేవుని మీద నిందలు మోపి మాట్లాడుతూ ఉంటాం. దయచేసి పొరపాటును కూడా ఒక మనిషి నష్టపోయేటప్పుడు దేవుని మీద నిందలు మోపే వ్యక్తులుగా మనం ఉండకూడదు. దేవుడు ఒక వ్యక్తిని సమృద్ధి గలవారినిగా చేస్తారు, కానీ దేవుడు ఒక వ్యక్తిని రిక్తునిగా చేయడు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. యోహాను 10:10లో చెప్పబడిన మాట ఏమిటంటే, నేను దొంగిలించుటకును హత్య చేయుటకు నాశనము చేయుటకు వచ్చును, నేనైతే జీవం ఇవ్వటానికి, సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి వచ్చాను, నా గొర్రెలకు జీవం ఇవ్వటానికి వచ్చానని చెప్పాడు. దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు, సాతానుడు నాశనం చేసేవాడు. సామెతలు 8వ అధ్యాయంలో అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలనుగా చేయుదును అని ప్రభు సెలవిచ్చాడు. దేవుడు వృద్ధి చేసేవాడు, దేవుడు ఎప్పుడు నాశనం చేసేవాడు కాదు. ఆ రీతిగా నయోమి చెప్పినటువంటి మాట ఒట్టిది అని వాక్యం సెలవిస్తారు. పత్రికలో వాక్యం ఈ రీతిగా చెప్పబడింది, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి, తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఆయన హెచ్చించే దేవుడు, తగ్గించే దేవుడు కాదు. వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు, యథార్థవంతులను బలపరచుటకై యెహోవా నేత్రము భూలోకమంతా సంచారము చేయుచున్నదని. ఆయన బలపరిచే దేవుడు, అంతేకాని బలహీనపరిచే దేవుడు కాదు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేళ్ళు అనేకాలు అని చెప్పాడు. దేవుడు మేళ్ళు మన కొరకు దాచాడు, కానీ నాశనం మన కొరకు దాచిపెట్టలేదు. నాశనమైన, వృద్ధి లేని తనమైన, లేమి అయినా సాతానుడికి సంబంధించింది. కొరింథీ పత్రికలో అపోస్తులుడైన పౌలు, దరిద్రులైన మనలను ధనవంతుల్నిగా చేయుటకు ఆయన దరిద్రుడుగా పుట్టెను అని వాక్యం సెలవిస్తారు. యేసయ్య బెత్లెహేములో పశువుల పాకలో పుట్టడానికి గల కారణం ఏమిటి? ఆ దరిద్రపు స్థితిలో ప్రభువుకి మరియ తల్లి జన్మనివ్వటానికి గల కారణం ఏమిటంటే, నా దరిద్రమును దేవుడు తీసుకొని ఆయన ఐశ్వర్యాన్ని నాకు ఇవ్వటానికి. నయోమి ఈ స్థలంలో చెప్పినటువంటి మాట, నేను సమృద్ధి గలదానను, దేవుడు నన్ను రిక్తురాలనిగా చేసిననే మాట ఒట్టి మాట. దేవుడు రిక్తుల్నిగా ఎప్పుడు చేయడు. భక్తుడైన దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు నా వెంట వచ్చును అని చెప్పాడు. యెహోవా నాకు కాపరి కాబట్టి నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతికే దినాలన్నీ కృపాక్షేమము నన్ను వెంబడిస్తుంది అని చెప్పాడు. ఏ స్థలంలో చూసినా దేవుడు ఎవరిని కూడా రిక్తుల్నిగా చేయలేదు. పొరపాటున మీరు కూడా దేవుని మీద ఆ నింద మోపకూడదు. దేవుడు తన నమ్మిన పిల్లల్ని ఐశ్వర్యవంతుల్నిగా చేయాలనే ఆశ, కానీ దరిద్రుల్నిగా చేయాలని లేదు. రెండవ మాట అంటుంది ఈమె, నన్ను నయోమి అని సరి యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను అని అంట. దేవుడు ఎప్పుడు కూడా ఎవరి విషయంలోనూ విరుద్ధముగా సాక్ష్యము పలకడు. నన్ను బాగా గమనించాలి. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? అని చెప్పారు. అయితే మీరు 9 గంటలకు కూడా వస్తున్నారు. దీని ఏమంటారో తెలుసా? క్రమం లేనితనం, అక్రమం అంటారు. అంటే యేసయ్య మన లోపట ఉంటే, మన ఇంట ఉంటే అక్రమం ఉండదు. దైవ జనాంగమా గమనించాలి.
మన గ్రామంలో ఒక చక్కటి మందిరం ఉంది. ఆ మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది, మనకు బాగా వినిపిస్తారు. దైవ సేవకులు ఆ మైకులన్నీ పెట్టి శబ్దంగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మనం ఇంట్లో కూర్చొని సినిమా చూస్తూ ఉంటాం. ప్రార్థన జరుగుతుందని మనకు బాగా తెలుసు, వెళ్ళము. దైవ జనాంగమా, అక్రమం అది. నన్ను బాగా గమనించవలసిన విషయం, ఎన్నో విషయాలు. దేవునికి మనము కానుకివ్వాలి, మనకు బాగా తెలుసు. అయితే ఇవ్వం కానుక, ఇది కూడా అక్రమమే. పనికిరాని వాటి కొరకు మనం ఖర్చులు చేస్తాం, కానీ ప్రభు పనికి మాత్రం పెట్టాలంటే మన గుండె పిండబడిపోతారు. మీకో స్నేహితుడున్నాడు, వాడు త్రాగుబోతూ. వాడు పొద్దుగిక్కినప్పుడు వచ్చి అంటున్నాడు, రే ప్లీజ్ ఒక 500 రూపీస్ ఇవ్వరా, నేను తిరిగి ఇచ్చేస్తాను, ప్లీజ్ 500 రూపీస్ అంటాడు. రే నువ్వు తొందరగా ఇచ్చేయాలి, సరేనా అని 500 రూపీస్ వానికి ఇస్తాడు. అదే గ్రామంలో ఒక పాస్టర్గా కనీసం సైకిల్కి పంచర్ వేసుకోలేకుండా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ సంఘానికి నువ్వు వెళుతూ ఉంటావు. ఆ సంఘంలో మీ పాస్టర్ గారు పడే పాటలు చూస్తావు, కానీ 10 రూపాయలైనా ధారాళంగా ఇవ్వలేదు. అది క్రమం అంటారా? త్రాగుబోతు కంటే మీ పాస్టర్ గారు అంత పనికి రాకుండా పోయాడా? అక్రమం, ఇచ్చుటలో అక్రమం, భక్తిలో అక్రమం, సమయం పాటించే దాంట్లో అక్రమం, ఎన్నో విషయాలలో అక్రమాన్ని కలిగి ఉన్నాను. వింటున్న దైవ జనాంగమా, యేసు ఇంట ఉంటే ఆ ఇంటిలో ఉన్న అక్రమం బయటికి వెళ్ళిపోతారు. యేసు ఇంటిలో లేకపోతే ఎక్కడున్న అక్రమము మన ఇంట్లోకి వస్తూ ఉంటారు. నా మాట అర్థమైన వారు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. యేసయ్య ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది? మార్తా మరియల గురించి గత రాత్రి చెప్పారు, అందులో ఒక విషయం చెప్పలేదు, ఈ రాత్రి చెప్తాను. మార్తా మరియలు అంటారు, ప్రభువా మీరు మా ఇంట్లో ఉంటే ఇతడు చనిపోయిండేవాడు కాదు ప్రభా, మీరు ఇక్కడ లేరు కాబట్టే వాడు చనిపోయాడని చెప్పారు. యేసయ్య మార్తా మరియల ఇంట్లో ఉంటే మరణం లేదు, మరణం లేదు. చనిపోయింది ఎవరు అని అడిగితే సులభంగా మీరు చెప్తారు లాజరు అనని. లాజరు అను మాటకు అర్థం ఏమిటంటే దేవుని సహాయము అని అర్థం. దేవుని సహాయం. యేసయ్య ఒక ఇంట్లో ఉంటే దేవుని సహాయము చావదు. దేవుడు మన ఇంట్లో ఉంటే దేవుని సహాయము చావదు. దేవుని సహాయము చావదు. దేవుడు ఇంట్లో ఉంటే దేవుని సహాయము బ్రతుకుతుంది. ఓ పర్యాయము ఒక అమ్మ మాట్లాడుతూ అంటుంది, అయ్యా ఇంకెంతకాలం మేం బాధపడాలి, ఇంకెంతకాలం కన్నీరు కార్చాలి, ఎప్పుడు ఆ దేవుడు మమ్మల్ని కనికరిస్తాడు? ఎప్పుడు మా అమ్మాయికి పెళ్ళి అవుతుంది? 30 సంవత్సరాల ఈడొచ్చాది. ఈ అమ్మాయికి పెళ్లి అయితే గాని రెండో అమ్మాయికి పెళ్లి చేయలేం, ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, ఎప్పుడు మాకు దేవుడు సహాయం చేసేది అని దైవ సేవకునికి చెప్పి బాధపడుతూ ఉంది. ఒక రోజున దైవజనుడు ఆ ఇంటికి ప్రొద్దుగూకినప్పుడు వెళితే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ టీవీ దగ్గర కూర్చొని మర్యాదగా చాలా జాగ్రత్తగా ఆ టీవీ ఛానల్ మారుస్తూ చూసుకుంటూ ఉన్నారు. పాస్టర్ గారు గడప దగ్గరికి వెళ్ళినా ఎవరూ పట్టించుకోలేదు. ఆయన పాస్టర్ గారు ఆ ఇంటి దీన్ని గోళ్ళెం పట్టి అట్లా కొడితే వెనక్కి చూసి పాస్టర్ గారు ప్రైజ్ తెలాడని మళ్ళా టీవీ వైపు తిరిగారు. ఈ బాధపడుతుంది చూడు ఆ తల్లి, అయ్యా ఎప్పుడు మమ్మల్ని దేవుడు కనికరించేదని. ఆ అమ్మ అంటుంది, అయ్యారు రండి కూర్చోండి, చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఇది, రండి కూర్చోండి అని. ఆ పాస్టర్ గారు పాపం వచ్చి కూర్చొని కొంతసేపు అయిన తర్వాత, అమ్మా నేను ఇంకోసారి వస్తానని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు వచ్చారు, వాళ్ళకి ఆ సెన్సే లేదు. పాస్టర్ గారు వెళ్ళిపోయారు, ఆ సెన్సే లేదు. దాని అర్థం ఏమిటో తెలుసా? దేవుడు వచ్చాడు అయినా వారు పట్టించుకోలేదు, దేవుడు వెళ్ళిపోయాడు అయినా వారు పట్టించుకోలేదు. ఆ ఇంట దేవుడు ఉంటే దేవుని సహాయము చావదు. 30 ఏళ్ల దాకా కాదు, 20 ఏళ్లకే అమ్మాయికి వివాహం మంచి భర్తతో నా దేవుడు చేయగలడు. దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం, ఎన్నో కుటుంబాలలో దేవుని సహాయం చనిపోయారు. అందుకనే మనుషులు సహాయం కొరకు అటు ఇటు పరిగెడుతున్నారు. పరిగెత్తి చేసే పని 100కు 5 రూపాయలు వడ్డీ అయినా తెచ్చుకుంటున్నారు, 100కు 10 రూపాయల వడ్డీ అయినా తెచ్చుకుంటున్నారు. ఎందుకో తెలుసా? దేవుని సహాయం ఆ ఇంట చనిపోయేది కాబట్టి
యేసు ఇంట్లో ఉంటే లాజరు బ్రతుకును. యేసయ్య మన ఇంట్లో ఉంటే దేవుని సహాయము బ్రతుకుతుంది. నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎంతో మంది దేవుని సహాయాన్ని పోగొట్టుకొని బ్రతుకుతున్న బిడ్డలు ఉన్నారు. వింటున్న దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం. కొండ మీద ఉండు అభినాదాబు ఇంటికి కిర్యత్యారీము వారు తీసుకుని వెళ్లి మందసాన్ని పెట్టారని వాక్యం సెలవిస్తారు. ఎందుకు ఆ ఇంట పెట్టారు? ఇంకెవరూ లేరా? ఎందరో ఉన్నా ఆ ఇంట పెట్టడానికి గల కారణం ఏమిటంటే, ఆ ఇంటిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, కొండ మీద ఆ ఇల్లుంది అంటే అందరితో కలిసి ఆ ఇల్లు లేదు. గ్రామ ప్రజలందరితో కలిసి ఆ ఇల్లు లేదు. సంథింగ్ స్పెషల్, ప్రత్యేకంగా ఒక ఎత్తైన స్థలంలో ఆ ఇల్లు ఉంది. అందుకు అక్కడికి తీసుకెళ్లి పెట్టారు. దేవుని మందసం అనగా దేవుడు మన ఇంటికి రావాలంటే అందరితో పాటు కాదు, నువ్వు కాస్త ప్రత్యేకంగా ఉండాలి. ఏమిటా ప్రత్యేకం? కొండ అనుభవం నీకు కావాలి. ఏ కొండ అనుభవం కావాలి? నా యేసు ప్రభుల వారి లోకంలోనికి వచ్చినప్పుడు ఆ కృపగల దేవుడు కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండ మీద మనుషులందరి పాపముల నిమిత్తమై ఆ శిలువ మీద వేలాడి చనిపోయాడని వాక్యం సెలవిస్తా. యేసు నా ఇంట ఉండాలంటే ఆ కొండ అనుభవం నాకు కావాలి. ఆ కొండ అనుభవం నీకు కావాలి. ఏమా కొండ అనుభవము? ఆ ఎత్తైన కొండ మీద, యెరూషలేము ఆవల ఉన్న ఆ ఎత్తైన కొండ మీద లోకం కొరకు ప్రాణం పెట్టిన ఒక గొప్ప దేవుడు ఆ స్థలంలో ఉన్నాడు. అక్కడ ఆయన రక్తాన్ని కార్చాడు. ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, అందరూ గ్రామంలో ఉన్న వారందరూ కూడా రకరకాలైన పాపాలు, రకరకాలైన పరిస్థితులు, రకరకాలైన అలవాట్ల మధ్యన ఉన్నారు. యేసు నా ఇంటికి రావాలంటే అందులో నుండి ప్రత్యేకంగా నేను వెళ్ళాలి. క్రీస్తు రక్తముతో కడగబడిన అనుభవం నాకు రావాలి. పాపము విషయమై అసహ్యత నాకు పుట్టాలి. లోకానికి సంబంధించిన పరిస్థితుల నుండి నేను బయటికి రావాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తా. ఆ ఎత్తైన అనుభవం నీకుంటే ఖచ్చితంగా మందసం నీ ఇంటికి వస్తా. దేవుడు నీ ఇంటికి వస్తా. దేవుడు నీ ఇంటికి వస్తే జక్కయ్య కుటుంబంతో అంటున్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మీ ఇంట్లో రక్షణ ఉంటారు. దేవుడు నీ ఇంటికి వస్తే ఇంతకాలము దేవుని సహాయము లేకుండా బాధపడుతున్న నీవు ఈ రోజు నుండి దేవుని సహాయం ప్రారంభమైతా. ఉద్యోగం లేని నీ పిల్లలకు ఉద్యోగము, వివాహం లేని నీ పిల్లలకు వివాహము, పండని నీ భూమి సమృద్ధిగా పండడము, నీ వ్యాపారంలో అభివృద్ధి, నీ వ్యవసాయంలో ఫలసాయము, నీ కుటుంబంలో ప్రతి ఒక్కటి ఆశీర్వదించబడును. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్న ప్రియ తల్లి గమనించాల్సింది, ఆ కృపగల దేవుని గూర్చి వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. ఆయన అందరి ఇండ్లకు వెళ్లే దేవుడు కాదు. ఒకవేళ మనం పిలవచ్చు, అయితే ప్రభు ఏ కుటుంబము ఉన్నతమైన స్థలంలో ఉందో, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తున్న బిడలెవరో ఆ ఇంటికి వెళ్ళాలని ఆశ, ఆ ఇంటిలో ఆయన ఉండాలని ఆశ. అభినాదాబు కుటుంబం ఎత్తైన కొండ మీద ఉండడమే కాకుండా తన ఇంట ఉన్న మందసాన్ని కాపాడుటకై ఆయన కుమారుడైన ఎలియేజరును ప్రతిష్ఠించెను అని వాక్యం సెలవిస్తారు. ఎంత మంచి తండ్రి ఆయన! తన ఇంట్లో ఉన్నటువంటి దేవుణ్ణి కాపాడటానికి తన కుమారుని ప్రతిష్ఠించాడని వాక్యం సెలవిస్తారు. అమ్మా, అయ్యా, జాగ్రత్తగా వినా. నీ ఇంట్లో దేవుడు ఉన్నాడంటే ఆ దేవుణ్ణి నువ్వు కాపాడుకోవటానికి నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకోవాలి. దేవుడా నన్ను కాపాడు కాపాడు కాపాడమని నువ్వు బ్రతుకు కాలమంతా ఆయన్ను కాపాడమని చెప్పొద్దు. నీ ఇంటికి వచ్చిన దేవుణ్ణి నీవు కాపాడుకోవాలి. నీ ఇంటికి వచ్చిన భార్యని ఎలాగ నువ్వు కాపాడుకుంటున్నావో, నీ ఇంటికి వచ్చిన భర్తని ఎలాగ నువ్వు కాపాడుకుంటున్నావో, నీ కడుపును పుట్టిన బిడ్డలను ఎలాగా కాపాడుకుంటున్నావో, నీవు సంపాదించిన ఆస్తిపాస్తులను ఎలాగా కాపాడుకుంటున్నావో, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీ ఇంటికి వస్తే వాటికంటే జాగ్రత్తగా ఆయన నువ్వు కాపాడుకోవాలి. దాని కొరకు నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. దయచేసి గమనించవలసిన విషయం, ప్రతిష్ట లేనివాడు తన ఇంటికి వచ్చిన దేవుణ్ణి పోగొట్టుకుంటాడు. ప్రతిష్ట ఉన్నవాడు తన ఇంటికి వచ్చిన దేవుణ్ణి కాపాడుకుంటాడు.
నా మాటలు అర్థమైన వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది దేవుణ్ణి కలిగి ఉంటా, అయితే కొంతకాలమైన తరువాత పోగొట్టుకుంటా. చూడండి, మళ్ళా వెళ్ళి సినిమాలు, షికార్లు, అల్లరి చిల్లరిగా పోట్లాడుకోవడం, అబద్ధాలు చెప్పడం, తగువులాడుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటా. ఒకప్పుడు చాలా బాగున్నా, చాలా భక్తిగా ఉన్నా, గంటల తరబడి వాక్యం చదివేవా, వారానికి 2 పర్యాయాలు ఉపవాసం ఉండేవా, రాత్రుల్లో ఎప్పుడంటే అప్పుడు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసేవా, కనిపించిన ప్రతి వారికి యేసును నమ్మండి, యేసు రక్షకుడని చెప్పేవా. ఇప్పుడు నిశ్శబ్దమైపోయారు, ఇప్పుడు నిర్దేవుళ్ళైపోయారు. చూడండి, వాక్యం ఈ రీతిగా సెలవిస్తా. సంసోనును దేవుడు ప్రతిష్ఠించాడు. అతడు నాజీరు చేయబడినవాడు, ఇజ్రాయేలీలకు న్యాయాధిపతి. ఆయన తల వెంట్రుకలలో దేవుడు బలమును పెట్టాడు. పుట్టినప్పటి నుండి ఒక్కరోజు కూడా ఆయన తల వెంట్రుకలు తీయబడలేదు. అతని తల మీద కత్తెర పెట్టలేదు, కత్తి ఉంచలేదు. ప్రతిష్ఠించబడినవాడు, నాజీరు చేయబడినవాడు, దేవుని ఆత్మచేత అభిషేకించబడినవాడు, దైవ బలం ఆయనలో ఉండేది. ఫిలిస్తీన్లు గజగజలాడేవారు. ఒక్క దినమున గాడిద పచ్చి దవడతో 1000 మందిని చంపేశాడు ఆయన. అంత శక్తిమంతుడు. అలాంటి వ్యక్తి తన ప్రతిష్టని పోగొట్టుకున్నాడు. దెలీలాతో తిరుగుతూ ఉన్నాడు. దెలీలా ఒక అన్యురాలు, ఒక పూజారి కుమార్తె. ఇజ్రాయేలీయులలో తాను పెళ్లి చేసుకోవటానికి అందమైన కన్యకులు లెక్కలేనంత మంది ఉన్నారు. వాళ్ళందరినీ వదిలిపెట్టి ఒక విగ్రహారాధికుని కుమార్తెను పెళ్లి చేసుకోవటానికి వెళ్లి తన ప్రతిష్టనే పోగొట్టుకున్నాడు. ప్రతిష్ట పోయాది, బలము కూడా పోయాది. ప్రతిష్ట పోయాది, బలం పోయాది. ఆయనలో ఉన్న ఆత్మ పోయాది, ఆయనలో ఉన్న బలం పోయాది, ఆయనలో ఉన్న దేవుడు పోయాడు. పూర్తిగా బంధితుడైపోయి గాజాకు తీసుకువెళ్లి అక్కడ గుడ్డివాడైపోయాడు. వింటున్న దైవ జనాంగమా, ప్రతిష్ట చాలా ముఖ్యం. ప్రతిష్ట చాలా ముఖ్యం. దేవుని సంపాదించుకోవడం సులభమేమో కానీ మన ఇంటికొచ్చిన దేవుని కాపాడుకోవటానికి ప్రతిష్ట చాలా ముఖ్యం. ఓ స్త్రీకి, ఓ పురుషుడికి వివాహమయ్యాది. ఆ వివాహపు దినమున అక్కడున్న పెద్దలు వారి చేత ప్రతిష్ట చేయిస్తారు. ఏమనో తెలుసా? ఈమెను నా శరీరముతో నేను ఘనపరుస్తాను, నా బ్రతుకు కాలమంతా ఈమెను నేను ప్రేమిస్తాను, ఈమెకి నా ఆస్తిలో పాలిభాగం ఇస్తాను, నా శరీరముతో ఘనపరుస్తాను. వ్యాధిలో, ఆరోగ్యంలో, పేదరికంలో, ఐశ్వర్యంలో ఈమెతోనే నేనుంటాను అని ఆయన, ఈయనతోనే నేనుంటానని ఆమె ఒకరికి ఒకరు ప్రతిష్ట చేసుకొని ఆ ప్రతిష్ట దినము నుండి వారు కలిసి చనిపోయేటంత వరకు కలిసి ఉంటారు. ప్రతిష్ట కాపాడుకుంటారు. దైవ జనాంగమా, వాక్యం సెలవిస్తుంది. తన ఇంటికొచ్చిన మందస్సమును కాపాడుకొనుటకై అభినాదాబు తన కుమారుడైన ఎలియేజరును ప్రతిష్ఠించాడు. నీ కుటుంబంలో ప్రతిష్ట ఉంటే నీ ఇంటికొచ్చిన దేవుడు కాపాడబడుతూ ఉంటాడు, కాపాడబడుతూ ఉంటాడు. చూడండి, యెరికో పట్టణంలో యుద్ధం. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చిన తరువాత యెరికో పట్టణం దగ్గరికి వస్తే యెరికో చుట్టూ దుర్భేద్యం. 7 రోజులైన తరువాత 7వ రోజున దాని చుట్టూ గట్టిగా కేకలు వేసుకుంటూ తిరగండి, అప్పుడు కోట గోడలు కూలిపోతాయి, సులభంగా మీరు దానిలోకి వెళ్ళి అందరినీ హతమార్చొచ్చని చెప్పారు. దానికి ముందు 2 వేగుల వారు యెరికో పట్టణానికి వెళ్లారు వేగు చూడటానికి. వారు వెళ్ళినప్పుడు ఆ కోట గోడ మీద ఉన్నటువంటి రాహాబు ఇంటికి వెళ్ళారు. రాహాబును గురించి బైబిల్ సెలవిస్తుంది, వేశ్య, ఆమె వేశ్య అని చెప్తారు. అయితే వేగుల వారు వేశ్య ఇంటికి వెళ్ళారు. వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు రాహాబు తల్లి చెప్తుంది, అయ్యా, ఇదిగో మీ దేవుడు చాలా గొప్పవాడు, మీరు దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు మేము విన్నాం, మేము ఎరుగుదుము, ఈ యెరికో పట్టణమును కూడా దేవుడు మీ చేతికిస్తాడు అని ఆ తల్లి మాట్లాడుతూ ఉంది. మంచి ఎంకరేజ్మెంట్ వాళ్ళకి మాట్లాడుతూ ఉంది. ఈ లోపల యెరికో రాజుకి వేగుల వారు వచ్చారని తెలిసి సైన్యమును రాహాబు ఇంటికి పంపించారు. అమ్మేం చేశాదో తెలుసా? తన మేడగది మీద జనపకర్రలలో వారిని దాచిపెట్టి ఇంటికొచ్చిన సైనికులతో అంటుంది, వారు వచ్చింది వాస్తవమే, వారు వెళ్ళిపోయారు, గమిని దాటి వెళ్ళిపోయి ఉంటారు, తొందరగా మీరు వెళ్ళి పట్టుకోండి, వెళ్ళండి అని చెప్పారు. తన ఇంటికొచ్చిన వేగుల వారిని మేడ మీద
జనపకర్రల మధ్యలో దాచిపెట్టాదని, ఇద్దరు వేగుల వారు వచ్చారని, ఎరికో పట్టణము శాపగ్రస్తమైంది, దాన్ని సమూలంగా నాశనం చేయాలనేది దేవుని యొక్క ప్రణాళిక. దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం. అయితే ఆ వేగుల వారు రాహాబు ఇంటికి వెళ్ళారు. అదే రీతిగా మనల్ని కాపాడటానికి మన ఇంటికి కూడా ఇద్దరు వేగుల వారు వచ్చారు. ఒకరు నా యేసయ్య, రెండవవాడు పరిశుద్ధాత్మ. ఇద్దరు వేగుల వారిని రాహాబు మేడ మీద ఉన్న జనపకర్రల్లో దాచినట్టుగా నీవు వారిని దాచుకుంటే, నీ హృదయంలో దాచుకుంటే, ఖచ్చితంగా ఆ వేగుల వారు రాహాబుతో చెప్తున్నారు, అమ్మా, ఈ సైనికుల చేతికి మమ్మల్ని పట్టని తప్పించావు, మేము వారి చేతికి దొరకకుండా తప్పించావు. అయితే మేము వెళ్ళి ఇశ్రాయేలీయులకు చెప్తాం, మా నాయకుడికి చెప్తాం, మాకు ఒక అమ్మ షెల్టర్ ఇచ్చాది, సహాయం చేశాది, ఆమె మాకు సహాయం చేశాది, మనం ఆమెకు సహాయం చేయాలని మీరు గుర్తుగా మీ కిటికీకి ఒక ఎర్రటి దారమును కట్టి ఉంచండి అని చెప్పి ఇద్దరు వేగుల వారు వెళ్ళిపోయి వారి నాయకునికి చెప్పారు. యుద్ధానికి వెళుతున్న సైన్యంకు ఎన్నో హెచ్చరికలు ఇస్తున్న నాయకుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయుల సైన్యమా, ఎరికో పట్టణంలోనికి వెళ్ళిన తరువాత ప్రాణమున్న ప్రతి దానిని చంపేసేయాలి. పాలిచ్చే తల్లైనా, పాలు తాగే బిడ్డైనా, విధవరాలైనా, లేకపోతే ఎవరైనా సరే, వృద్ధుడైనా ఎవరైనా, ఏ ప్రతి జీవిని కూడా చంపేసేయాలి, ఎవరు బ్రతకకూడదు. అయితే ఒక్క సమాచారం, ఎరికో కోట గోడ మీద ఒక గృహం ఉంది. ఆ ఇంటి కిటికీకి ఎర్రటి దారం ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న వారిని మాత్రం మీరు ముట్టకూడదు. ఆమె ఇద్దరికి షెల్టర్ ఇచ్చాది. కొన్ని వేల సైన్యం ఎరికో పట్టణంలోకి వెళుతుంది. ఆ సైన్యానికి అంతటికి కూడా రాహాబును గుర్చిన శుభ సమాచారం చెప్తున్నారు నాయకుడు. జాగ్రత్త, ఎరికో కోట గోడ మీద ఒక ఇల్లు, ఆ ఇంటి కిటికీకి ఎర్రటి దారం ఉంటారు. ఆమె మన వారికి రక్షణ కలిగించాలి, మన వారిని కాపాడాలి, మనము ఆమెను కాపాడాలి. హల్లెలూయా! మన ఇంటికి వచ్చిన యేసయ్యని, పరిశుద్ధాత్మని మనం కాపాడుకుంటే, యేసయ్య పరిశుద్ధాత్మ చెప్తారు. ఏమని చెప్తారో తెలుసా? ఈ లోకము నాశనమైపోయే దినం ఒకటి ఉంది. ఇదిగో సూర్యుడు ఎరుపెక్కిపోతాడు, చంద్రుడు నలుపెక్కిపోతాడు, ఆకాశంలో నక్షత్రములు అంజూరపు కాయల వలె రాలిపోతాడు, పర్వతములు పరిగెత్తుకుంటూ వెళ్తాయి, సముద్రము భూమి అన్ని లయమైపోతాయి, ప్రతి ఒక్కటి నాశనమైపో దినమున ఇదిగో నన్ను దాచుకున్న వీరికి నాశనము లేదు. వీరిని కాపాడాలని దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ఏ ఇంట లేక ఏ వ్యక్తి యేసు ప్రభుల వారిని, పరిశుద్ధాత్మని కాపాడుకుంటూ ఆ కాపాడుకోవటానికి తన జీవితాన్ని ప్రతిష్ఠ చేసుకుని ఉన్నారు, ఆ బిడ్డల్ని, రాహాబును తప్పించిన రీతిగా మనల్ని కూడా దేవుడు తప్పిస్తాడు. నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్న తల్లి, రాహాబు పరిస్థితి ఏమయ్యాదో తెలుసా? ఆ దినమున ఇశ్రాయేలీయులు అన్నారు, అమ్మా, మీరు మాతో పాటు రమ్మని. శాపగ్రస్తమైన దేశంలో ఉన్న స్త్రీ, శాపగ్రస్తమైన జీవితము జీవిస్తున్న స్త్రీ, ఆ ఇద్దరికి చోటిచ్చి కాపాడిన కారణాన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలతో ప్రయాణం చేయటానికి దేవుడు కృప చూపెట్టాడు. ఇశ్రాయేలీలతో వెళుతుంది. ఇశ్రాయేలీల దండుపాలెము అవతల ఆమె అన్యురాలు ఓ ప్రత్యేకమైన నివాసం ఏర్పాటు చేసుకుని ఉంది. ఇశ్రాయేలీలకు రాజులు మారుతూ వచ్చారు. షల్మాను అనే ఒక రాజు వచ్చాడు. ఆయన ఇశ్రాయేలీయులను వేగు చూడటానికి అలాగ వెళ్ళి, వారిని చూడటానికి వెళ్ళి ఆ దండుపాలెము అవతలున్న ఒక నివాసం దగ్గరికి వచ్చి చూశాడు. అందమైన ఒక స్త్రీ, ఆవిడ చూడటానికి చాలా చక్కనిది, రూపసి. షల్మాన్ రాజు అడిగారు, ఎవరి? ఈమె రాహాబు. ఇశ్రాయేలీయుల వేగుల వారికి ఈమె చోటిచ్చి ఆ ఎరికో పట్టణపు సైన్యానికి దొరకకుండా చేశాది. ఆ రోజు నుండి ఈమె మనల్ని వెంబడిస్తుందని షల్మాను రాజు అంటున్నాడు, నీవు నాతో పాటు బయలుదేరు, నాతో పాటు నగరుకు వచ్చేసేయని. ఆమంటుంది, నేను వేశ్య, నేను వ్యభిచారి. షల్మాన్ అంటున్నాడు,
నీ అందము ఎదుట ఆ వేశ్యతనం వ్యభిచారతనం కొట్టివేయబడది. ఈ రోజు నుండి నీవు నా భార్యవని రాజుగారు చెప్పారు. ఈ రోజు నుండి నీవు నా భార్యవని రాహాబు తల్లిని తీసుకెళ్లి వెళ్లి షల్మాను రాణిగా చేశాడు. వింటున్న దైవ జనాంగమా, నా యేసుకి పరిశుద్ధాత్మకి మనము చోటిచ్చి మన జీవితాన్ని ప్రతిష్ఠించుకుని వారిని కాపాడితే ఒక్క రోజున రాజుల రాజు రాబోతున్నాడు, ప్రభుల ప్రభు రాబోతూ ఉన్నాడు, వైద్యులకు పరమ వైద్యుడు రాబోతూ ఉన్నాడు, భూపతులకు అధిపతి రాబోతూ ఉన్నాడు, జీవుల అంతిమ న్యాయాధిపతి అయిన నా యేసు పెళ్లి కుమారుడుగా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చి నిన్ను చూసినప్పుడు ఆయన రక్తముతో కడగబడి